మనము జీవం కలిగిన దేవుని కుమారులం కుమార్తెలం. దేవునికి ఎంత రోష్యం ఉన్నదో, యేసయ్యకి ఎంత పౌరుషం ఉన్నదో, ఆయన పిల్లలముగా మనకు కూడా అంతే రోష్యం ఉండాలి, అంతే పౌరుషం ఉండాలి, అంతే వైరాగ్యం, అంతే పట్టుదల ఉండాలి. లోకంతో రాజీ పడకూడదు. లోకం నిన్ను భయపెట్టొచ్చు, లోకం నిన్ను బెదిరించవచ్చు, లోకం కాళ్ళ క్రింద నువ్వు ఉన్నట్లుగా అది చేయొచ్చు. కానీ నీకు ఒక శుభవార్త, యేసయ్యను ఆశ్రయించిన వారిని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచలేదు. దేవుని కుమారుడా కుమార్తె, ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన త్రోసివేయలేదు. ఆయన నడి రోడ్డున వదిలేసే దేవుడు కాదు, నువ్వు ఆరాధించే దేవుడు. దిక్కులేని పరిస్థితుల్లో త్రోసివేసే దేవుడు కాదు, నువ్వు ఆరాధించే దేవుడు. నువ్వు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా, నువ్వు ఎలాంటి కండిషన్ లో ఉన్నా, నిన్ను హక్కున చేర్చుకొని, నిన్ను కౌగిలించుకొని ముద్దాడి ఆయన కౌగిలలో సేద తీర్చే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసయ్య.